హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం ఒక ఇన్స్టెంట్ ఫుడ్తో వచ్చేసినానండి. మీరు ఇంట్లో దోశ పిండి కొంచెమే ఉంది కదా, క్వాంటిటీ ఎక్కువ కావాలి అని చెప్పి అనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు ఇంట్లో దోశలు చేయడానికి. మళ్ళీ మనం ఇంకో టిఫిన్ చేసుకోవాలి, చాలా కష్టంగా ఉంటుంది పొద్దున అని అనుకున్న వాళ్ళకి ఈ దోశ పిండికి అండి మనం ఎక్స్ట్రాగా కొంచెం రాగి పిండిని యాడ్ చేసుకొని రాగి పిండిని ఒక 4 టేబుల్ స్పూన్ నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని జావలాగా ప్రిపేర్ చేసుకున్నామండి. కొన్ని వాటర్ పోసుకొని ఆ రాగి జావాని మనం దోశ బ్యాటర్లో యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని నార్మల్ దోశలు వచ్చినట్టే వస్తాయండి రాగి దోశ. ఇట్లాగా చేసుకోవటం వల్ల మనకి రాగి దోశ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఇంకో టిఫిన్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు అని కూడా ఉంటుందండి. ఈ రకంగా మనం క్రిస్పీగా సాఫ్ట్గా రాగి దోశ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. చాలా సింపుల్ రెసిపీ కదండి, మీరు కూడా ట్రై చేయండి. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సో థ్యాంక్స్ ఫర్ దట్. మీరు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కన్సిడర్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.